వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. కానీ ఒకటి కాలేకపోయారు. అయినా ఇద్దరూ తమ ఓటమిని ఒప్పుకోలేదు. ఆశ చంపుకోలేదు. ఫలితంగా ఓ శవం లేచింది. చెన్నైలోని నందనం సిఐటి నగర్ తూర్పులోని శ్రీరాంపేట వీధిలో ఉంటున్నాడు 25 ఏళ్ల గౌతమ్. అతనితో పాటే ప్రియ అనే మహిళ కూడా తన ఇద్దరు పిల్లలతో ఉంటుంది. చూడటానికి వీరంతా చుట్టుపక్కల వారికి ఒకే ఫ్యామిలీలా, అంటే భార్యాభర్తల్లా, ఆ పిల్లలిద్దరూ వారి పిల్లల్లా కనిపించినా అదంతా అబద్ధమే. ఆ పిల్లలకి గౌతమ్‌కి అసలు సంబంధమే లేదు. ఇంకా చెప్పాలంటే అసలు ఆ పిల్లలది తన రక్తమే కాదు. పిల్లలిద్దరూ ప్రియా కడుపున పుట్టినవాళ్ళు. ఈ గౌతమ్‌కి ఆ పిల్లలతో సంబంధం ఏమీ లేకపోయినా ప్రియాతో బలమైన బంధం ఉంది. ఈ ఇద్దరు 6 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు. తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పారు. అయితే వీరి ప్రేమ ప్రియా ఫ్యామిలీ పూర్తిగా వ్యతిరేకించింది. కారణం, ఈ గౌతమ్ పేరుకే ఆటో డ్రైవర్. కానీ ఇతనిపై చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. గౌతమ్ ఓ రౌడీ షీటర్. అతనిపై చాలా కేసులున్నాయి. ఆ విషయాలన్నీ తెలిసి ప్రియా ఫ్యామిలీ గౌతమ్‌తో పెళ్లికి ఒప్పుకోలేదు. పైగా అలా ప్రియాకు పెళ్లి చేయకుండా వదిలేస్తే ఏదో ఒక రోజు ఆమె తన ప్రియుడితో వెళ్లిపోతుందని పేరెంట్స్ ప్రియాను రాజ్ కిరణ్ అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. ఇష్టం లేకపోయినా తప్పక ఆ పెళ్లి చేసుకుంది ప్రియా. అలా ఇష్టం లేకుండానే కాపురం కూడా చేసేసి ఇద్దరు పిల్లల్ని కనేసింది. అయినా ప్రియుడిని మాత్రం మర్చిపోలేదు. తనకు పెళ్లైనా ప్రియుడిని వదలలేదు. మరో పక్క ప్రియుడు కూడా ప్రియాని మర్చిపోలేదు. ఆమె మరొకరి భార్య అవ్వటం భరించలేకపోయాడు. అందుకే ప్రియాని తనతో తెచ్చుకోవాలి అనుకున్నాడు. మరో పక్క ప్రియా కూడా తనకి తన భర్త రాజ్ తో ఉండటం ఇష్టం లేదు. అందుకే ఓ రోజు నువ్వు నన్ను ఇక్కడి నుండి ఎత్తుకెళ్ళు, నా పిల్లలతో సహా నీతోనే కలిసుంటా అంది. ప్రియురాలి మీద ఉన్న ప్రేమతో గౌతమ్ ఆమె పిల్లల్ని తనతో తెచ్చుకుంటానన్న అభ్యంతరం చెప్పలేదు. అలా ఓ రోజు భర్త కళ్ళు కప్పి ప్రియా పిల్లలతో కలిసి ప్రియుడి దగ్గరికి వెళ్లిపోయింది. ఇద్దరూ కలిసి ఓ ఇంటిని అద్దెకు తీసుకొని పిల్లలతో అక్కడే కలిసి ఉండటం మొదలు పెట్టారు. అయితే ఈ విషయం భర్త రాజ్ కి తెలిసింది. తన భార్యని ఆమె ప్రియుడు ఎత్తుకెళ్లిపోయాడని తెలిసి రగిలిపోయాడు. తన భార్యని తిరిగిచ్చేయమని గౌతమ్ తో గొడవ పడ్డాడు. కానీ ప్రియా గౌతమ్లు ఒకే మాట మీద ఉండి రాజ్ ని సైడ్ చేసేశారు. అయినా రాజ్ వాళ్ళిద్దరినీ వదలలేదు. తన భార్యని ఎలా అయినా దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. అయితే ఆ విషయం ప్రియాకు గౌతమ్ కి తెలిసింది. రాజు బ్రతికుంటే తమిద్దరి బంధానికి ఖచ్చితంగా అడ్డం వస్తాడని అతన్ని జనాభా లెక్కల్లో నుండి తీసేద్దాం అనుకున్నారు. ఆ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్ లో రాజుని చంపే ప్రయత్నం చేశారిద్దరు. అయితే ముందుగానే వస్తున్న ప్రమాదాన్ని పసిగట్టిన రాజ్ ఆ హత్యా ప్రయత్నం నుండి తప్పించుకున్నాడు. ఆ వెంటనే తన భార్య ఆమె ప్రియుడు కలిసి తనని చంపడానికి ప్రయత్నించారని కొరటూరు పోలీస్ స్టేషన్ లో ఇద్దరి మీద కేసు పెట్టాడు. దీంతో పోలీసులు ప్రియాని గౌతమ్ ని పట్టుకొని హత్యాయత్నం కేసులో ఇద్దరిని జైల్లో పెట్టారు. కొన్నాళ్లకి ఇద్దరికి బెయిల్ రావడంతో బయటకు వచ్చి మళ్లీ పిల్లలతో కలిసి ఉండటం మొదలు పెట్టారు. అయితే ఇద్దరు తనని చంపాలని ట్రై చేసిందే కాక మళ్లీ వాళ్ళు జంటగా కలిసి ఉండటం రాజ్ జీర్ణించుకోలేకపోయాడు. దీంతో గౌతమ్ ని చంపేయాలని డిసైడ్ అయ్యాడు. అది తన భార్య కళ్ళ ముందే ఆమె ప్రియుడిని చంపేయాలనుకున్నాడు. అయితే హత్యకు తనొక్కడనే సరిపోనని తన భార్య ప్రియ బంధువైన సుకుమార్ తో చేతులు కలిపాడు. అతనితో కలిసి గౌతమ్ ని చంపేయాలని పథకం వేశాడు. ఆ క్రమంలోనే మరో 4 ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ అయ్యాడు. వాళ్లపై కూడా కేసులున్నాయి. హత్య చేయటం వాళ్ళకేం కొత్త కాకపోవడంతో గౌతమ్ ని చంపటంలో రాజ్ కి హెల్ప్ చేస్తామన్నారు. ఆ క్రమంలోనే మే 15న గౌతమ్ ని చంపాలని ప్లాన్ చేసుకున్నారు. వారి ప్లాన్ లో భాగంగానే రాత్రి 11:30 గంటల టైంలో ఓ ఆటో వేసుకుని 6 కలిసి గౌతమ్ ఇంటికి వెళ్లారు. అప్పటికే ప్రియా తన పిల్లలతో నిద్రపోతుంది. కానీ గౌతమ్ కి నిద్ర పట్టకపోవడంతో మెలకువగానే ఉన్నాడు. ఈలోగా రాజ్ తో సహా 6 గౌతమ్ ఇంటికి వచ్చి డోర్ కొట్టారు. ఆ శబ్దం విన్న గౌతమ్ ఈ టైంలో ఎవరా డోర్ కొడుతుంది అనుకున్నాడు. ఈలోగా ఆ శబ్దాలకి ప్రియాకి కూడా మెలకువ రావటంతో ఇద్దరు కలిసి హాల్లోకి వచ్చి కిటికీలో నుండి బయట డోర్ కొట్టింది ఎవరా అని చూశారు. అప్పుడే వారికి తెలిసింది రాజ్ మరో 5 కలిసి తమ ఇంటికి వచ్చి డోర్ కొడుతున్నాడని. అతనిపై ఆల్రెడీ ఇద్దరు హత్యా ప్రయత్నం చేసి ఉండటంతో ఖచ్చితంగా రాజ్ తమని చంపాలనే మనుషులతో తానింటికి వచ్చాడని ఇద్దరికి అర్థమయ్యి డోర్ తీయలేదు. గౌతమ్ ఎంత రౌడీ అయినా వచ్చింది 6 తను ఒక్కడే కావటంతో డోర్ తీయడానికి ఆలోచించాడు. పైగా ప్రియా కూడా వద్దనటంతో ఆగిపోయాడు. కానీ రాజ్ మాత్రం వదల్లేదు. పదే పదే డోర్ కొడుతూనే ఉన్నాడు. అయినా గౌతమ్ తలుపులు తెరవకపోవడంతో రాజ్ కి విసుగొచ్చి తన ఫ్రెండ్స్ తో కలిసి తలుపులు పగలగొట్టుకుని లోపలికి వెళ్లి ఒక్కసారిగా అందరూ కలిసి గౌతమ్ ని రౌండప్ చేశారు. అలా అందరూ ఒక్కసారిగా తన్ని అటాక్ చేయడంతో గౌతమ్ కి పారిపోయే ఛాన్స్ దొరకలేదు. అయినా ప్రాణం మీద ఉన్న ఆశతో గౌతమ్ పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ వాళ్ళారుగురు తను ఒక్కడే కావటంతో ఆ ప్రయత్నాలేవి ఫలించలేదు. ఈలోగా రాజు సీన్ లోకి వచ్చాడు. నా భార్యని ఎత్తుకొచ్చుకొని కాపురం చేస్తావా అని రగిలిపోతూ అతన్ని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. తన మిగిలిన వాళ్ళందరికీ సైగ చేసి అందరూ కలిసి గౌతమ్ ని నరికి చంపేశారు. ప్రియుణ్ణి చంపుతుండగా ప్రియా కళ్ళారా చూసింది. అలా చూడాలనే భర్త రాజ్ భార్య పిల్లల ముందే గౌతమ్ ని తన మనుషులతో నరికి చంపేశాడు. గౌతమ్ ని చంపుతున్నప్పుడు ప్రియా అడ్డం వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అందరూ కలిసి ఆమెను ఒక్క తోపు తోసేసి ఆమె కళ్ళ ముందే గౌతమ్ ని నరికి చంపేశారు. అయితే అక్కడే ఉండి అదంతా చూసిన పిల్లలు భయపడి ఏడ్చారు.
ప్రియుడలా రక్తపు మడుగులో పడి చనిపోవటంతో ప్రియ గట్టిగా అరిచింది. ఆమె అరవటంతోటే రాజు తన వాళ్లను తీసుకొని సేమ్ ఆటోలో వెళ్లిపోయాడు. ఈలోగా ప్రియ అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకొని విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు వెంటనే గౌతమ్ ఇంటికి చేరుకొని శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టానికి పంపి గౌతమ్ ని ఎవరు చంపారని ప్రియాని విచారిస్తూ ఉండగా ఆ హత్య చేసిన వారిలో ముగ్గురు భయపడి వెంటనే వెళ్లి తేనంపేట పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగింది మొత్తం చెప్పి లొంగిపోయారు. ఆ ముగ్గురి మీద తేనంపేట పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ కేసులున్నాయి. దీంతో తేనంపేట పోలీసులు ఆ విషయాన్ని సైదాపేట పోలీసులకు చెప్పడంతో సైదాపేట పోలీసులు ఆ లొంగిపోయిన ముగ్గురిని అరెస్టు చేసి విచారించారు. ప్రియా మరియు వాళ్ళు చెప్పిన విషయాల ఆధారంగా రాజ్నే గౌతమ్ ని మరో 5గురితో కలిసి నరికి చంపేశాడని తేలింది. తన భార్య ప్రియా తనని వదిలేసి గౌతమ్ తో కలిసి ఉండటం ఇష్టం లేకనే రాజ్ గౌతమ్ ని హత్య చేశాడని కన్ఫర్మ్ చేసుకున్నారు పోలీసులు. గౌతమ్ గురించి డీటెయిల్ గా ఎంక్వైరీ చేయగా అతనిపై 12 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని తేలింది. అంతేకాక గతంలో ఈ ప్రియా గౌతమ్లు రాజ్ ని చంపే ప్రయత్నం చేసి జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చారని, అప్పటి నుండే రాజ్ గౌతమ్ పై మరింత పగ పెంచుకొని కొన్ని నెలల క్రితం నుండి గౌతమ్ చీటీ చింపేసే ప్లాన్ చేశాడని విచారణలో తేలింది. అయితే ఈ హత్యలో ప్రధాన నిందితులైన రాజ్, కిరణ్, సుకుమార్, డియో మణిలు ఇంకా పోలీసుల చేతికి చిక్కలేదు. ప్రస్తుతం పోలీసులు వారి కోసమే వెతుకుతున్నారు. పక్కోడు పెళ్లాం మీద ఆశ పెడితే ఇలాగే జరుగుతుంది. మరి రాసిపెట్టి లేని వారితో కలిసి బతకాలని అక్రమ బంధాలు పెట్టుకుంటున్నారు చాలా మంది. కానీ ఆ బంధం ఎప్పటికైనా ప్రమాదమే. అది తెలుసుకోలేక హత్యలు చేసేస్తున్నారు చాలా మంది. ఒక్కసారి పట్టుబడ్డాక మా పరిస్థితి ఏంటి, మా జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచించుకోవటం లేదు. ఆవేశంలో హత్యలు చేసేసి జీవితాన్ని శూన్యం చేసేసుకుంటున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రాజా. ఇతనే గౌతమ్ ని చంపటంలో రాజ్ కి సాయం చేశాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సురేష్. ఇతనే రాజ్ కి సాయం చేసి పోలీసుల దగ్గర లొంగిపోయాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.